నేటి బాలలే రేపటి పౌరులు అని నెహ్రూ గారు అన్నట్లు భారతదేశం యొక్క భవిష్యత్తు బాలలు అనే బలమైన పునాదులపై నిర్మించబడుతుంది. పునాదులు బలంగా లేకపోతే ఎంత పటిష్ట కట్టడమైనా కూలిపోతుంది. అలాగే ఏ దేశ భవిష్యత్తు అయినా బాగుండాలంటే ఆ దేశంలోని బాలలు బాగుండాలి. పిల్లలు భవిష్యత్తులు తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. సరైన అవకాశం లభిస్తే ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దగలరు అని నిరూపించేదే మా ఈ పరివర్తన నాటిక. విందాం. జానకి, జానకి, ఏమిటండి? నా జేబులో 250 రూపాయలుండాలి. 200 ఉన్నాయి. నువ్వేమైనా వాడావా? దేనికి వాడలేదే. ఎవరికన్నా ఇచ్చారేమో గుర్తు చేసుకోండి. ఏమో. అది సరే, పిల్లలు ఇంకా స్కూల్ నుండి రాలేదే? నేను వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను. మీరెక్కడికి వెళుతున్నారు? అదే నోయ్, కాంట్రాక్ట్ విషయమై కొందరిని కలవాలి. అందుకని వెళ్తున్నానులే. 1 గంటలో వచ్చేస్తాను. సరేనండి. పిల్లలు వచ్చే టైం అయింది, ఇంకా రాలేదేమిటో. ఇప్పుడు వస్తూ ఉంటారు. మమ్మీ, మమ్మీ. సరు, అన్నయ్యేడమ్మా? అదిగో వస్తున్నాడమ్మా. మమ్మీ, మమ్మీ. ఏమిట్రా ఇంత ఆలస్యమైంది? ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? ఈవేళ కాస్త లేటుగా వదిలారే. అమ్మా, దారిలో ఈ జామెంట్రీ బాక్స్ దొరికింది. దీనిలో 70 రూపాయలు కూడా ఉన్నాయి. ఏది ఇటు? 70 రూపాయలా? ఎవరివిరా? మా స్కూలు వాళ్ళది కాదమ్మా. పాపం, వేరే వాళ్ళు ఎవరైనా పోగొట్టుకున్నారేమోనని ఇంతసేపు చూశా. ఎవ్వరూ కనిపించలేదు. మా బాబే, మా బాబే, మా మంచి బాబు. అందుకే నన్నందరూ రాముడు మంచి బాలుడు అని మెచ్చుకుంటున్నారే. నాన్న, మొన్న పెన్ను, అంతకు ముందు వాచి, ఉంగరం, ఇంకా ఎన్నెన్నో తెచ్చావు. ఈ వయసులోనే ఏమీ కష్టపడకుండా ఇన్ని తెస్తున్నావంటే రేపు ఉద్యోగం చేసినాక ఇంకెంత సంపాదిస్తావో. పెద్దన్న తర్వాత అమెరికా వెళ్ళి బోలెడంత సంపాదిస్తానే. మయ్యే మయ్యే. అమ్మా, ఊరుకోవే. అమెరికా వెళ్తావా, అమలాపురం వెళ్తావా? అలా ఏం కాదు. కాదా? అమలాపురంలో ఆవకాయ పచ్చళ్ళు అమ్ముకుంటావా? అలా ఏం కాదు. అమెరికా, ఇంగ్లాండ్, రష్యా వెళ్ళి డబ్బు సంపాదించి మంచి పేరు తెచ్చుకుంటా. రాము ఈజ్ ఎ గుడ్ బాయ్. రాము ఈజ్ ఎ బ్యాడ్ బాయ్. రాము ఈజ్ ఎ గుడ్ బాయ్. రాము ఈజ్ ఎ బ్యాడ్ బాయ్. రాము ఈజ్ ఎ గుడ్ బాయ్. రాము ఈజ్ ఎ బ్యాడ్ బాయ్. ఏ నిన్ను? అబ్బబ్బబ్బా, ఊరుకోండారా. అన్న చెల్లెలకి ఒక క్షణం పడు. ఆ గోల ఆపండ్రా. ఏ ఊరుకోవే. ఏడవకు నాన్న, నీ జాతకమే మహర్జాతకం రా. నువ్వు పుట్టగానే మాకంతా కలిసి వచ్చింది. ఇది పుట్టాక మీ నాన్న ఉద్యోగంతో సహా అన్నీ పోయాయి. అది సరే, త్వరగా స్నానాలు కానివ్వండి. మీకోసం పాయసం చేసి ఉంచాను. అమ్మా, రేపు ఆదివారం కదా, ఆడుకుందాం అనుకుంటే స్పెషల్ క్లాసు పెట్టింది పంతులమ్మా. వెళ్ళు నాయనా, వెళ్ళు. మధ్యాహ్నం నుంచి ఆడుకోవచ్చు కదా. మరి నీకు కూడా క్లాసులు లేవటే? నాకేం క్లాసులు లేవమ్మా. ఆ వారం బోలెడంతా హోంవర్క్ ఇచ్చారు, అదే సరిపోతుంది. త్వరగా స్నానాలు కానివ్వండి. అమ్మా సరు, తాలింపు వేయడానికి కాస్తంత కరేపాకు తీసుకురామ్మా. నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయమ్మా. రైతు బజార్ దాకా వెళ్ళలేనమ్మా. నీ బొంద అక్కడి దాకా ఎందుకే? ప్రక్క వాళ్ళ దొడ్లో కరేపాకు ఏపుగా పెరిగింది. 2 మండలందుకో. ఈ పూటకి సర్దుకుందా? ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఉత్తరది ఎట్లన్నా తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరాసుమతి. సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధుర అబ్బబ్బబ్బ, ఆపమ్మా తల్లి. అమ్మా, కూరగాయలట. ఏమిటమ్మా లచ్చమ్మ, రా లోపలికి. అబ్బబ్బా, ఈ బరువు మొయలేకపోతున్నా, దించమ్మా. ఏమిటమ్మా లచ్చమ్మ, కూరగాయల ధరలు ఆకాశానికి అంటున్నాయంటగా? ఈ వారం కొన్ని కూరగాయలు పర్వాలేదమ్మా. దొండా బెండ 10 రూపాయలు, క్యారెట్ 30 రూపాయలు, టమోటాలు 15 రూపాయలు. మరి ఇకపోతే ఆకుకూరలు. సరే సరేలే, ఈ పూటకి అన్నీ ఉన్నాయి. రేపు తాజా కూరలు పట్టురా.
నిన్నెవరో పిలుస్తున్నారమ్మా. నన్నెవరమ్మా పిలిచేది? ఎవరు లేరమ్మా. ఎవరో ఉన్నారనుకున్నాలే. బాగున్నావా లచ్చమ్మ? మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు? చదువా చదివట్ల నిన్న రాత్రి హోటల్లో కప్పులు కడిగేవాడమ్మా. మాయదామంది వచ్చి పని మానిపించారంట. అదేమిటి? నిన్నెవరో సర్కారోళ్ళు వచ్చి పని మానిపించారంట. అదేదో బాలకార్మిక చుట్టమంట. ఆహాహా, బాలకార్మికుల చుట్టం కాదు, బాలకార్మికుల నిషేధ చట్టం. బాలకార్మికులు బలవంతంగా పనిలో పెడితే వాళ్ళ బంగారు భవిష్యత్తు ఏం కాను. అందుకని పెద్దలు పనికి పిల్లలు బడికి అని ప్రభుత్వం ఆదేశించింది. ఏం ఆదేశమో ఏమోనమ్మా, పోవడమే కష్టంగా ఉంది. దేవుడు ఏం చేయనన్నాడు? అంతా నీ మంచికే జరుగుతుంది. చదువుకున్న పిల్లలకి మధ్యాహ్నం భోజనం పథకం, ఉచిత పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్లు, ఇంకా ఎన్నెన్నేరు పనులు చేశారు. కొన్నాళ్ళు కష్టపడ్డావంటే నీకు నీ వాడికి సుఖం. శివుడాజ్ఞ లేదే చీమైనా కొట్టదంటారు. దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు. ఏమో వాడి తలరాత ఎట్లా ఉందో. నువ్వు చెప్పినట్లే చేస్తానమ్మా. ఎంత మంచి మనసమ్మా ఇది. బాగా చదువుకోమ్మా, ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడుతాడు. ఏంటబ్బా వంకాయలు తగ్గినట్టు ఎందుకు వచ్చిన గొడవలే? జానకమ్మ బుట్టెత్తమ్మా. పట్టు. జానకమ్మ అబ్బాయేనమ్మా. వాడికి అస్తమానం చదివేనమ్మా. ఈ రోజు ప్రైవేట్ క్లాస్ కు వెళ్ళాడు. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తా తల్లి. కూరగాయలు కూరగాయలు కూరగాయలు. అమ్మా అమ్మా, బాబు అదేమిట్రా? ఈవేళ ఏం తెచ్చానో చూడు. మామిడి దానిమ్మ ఎవరిచ్చారా? ఆ చెట్టు అరుగు మీద ఉన్నాయి. ఎవరో మర్చిపోయి ఉంటారు. ఇప్పటిదాకా వెయిట్ చేసి ఇలా తెచ్చానమ్మా. సమయానికి తెచ్చావురా. పప్పు వండుకుందాం అనుకుంటే ఈ మామిడి పప్పులో వేసి మజా చేస్తాను. అబ్బా, ఎప్పుడు చూసినా నీకు హోంవర్క్ హోంవర్క్ హోంవర్క్. అబ్బా అమ్మా, ఏంటిరా నోలకటం? ఏమో ఒళ్ళంతా ఒకటే మంటలుగా ఉన్నాయి. ఏమిటి ఆ మంటలు? ఈ వాతలేమిట్రా? మొహం అంతా కందిపోయింది. అమ్మా అమ్మా, ఈ వాతలు చూడు. ఏమిట్రా వాతలు? ఎవరు కొట్టారిలా? ఈ వేళ టీచర్ కొట్టిందే. అయ్యో దేవుడా, పిల్లవాడిని ఇలా కొట్టిందేమిటి? ఏం చేశావురా? రాజాగాడి పెన్ను కాజేశానని నా మీద అబద్ధం చెప్పి మాస్టర్ సైకిల్ గాలి వాడే తీసి నా మీద నిందలు వేశాడే. అయ్యో, దీనమ్మ కడుపు గాలా. దీని పిల్లలు లేరట్రా. ఇలా కొట్టిందేమిట్రా నాన్న? ఉండు, లోపలికి వెళ్లి వెన్న తీసుకొచ్చి రాస్తా. అన్నయ్య, రాజాగాడి పెన్ను నీ బ్యాగ్ లో దొరికింది కదా? అవును. బెత్తంతో చేతి మీద 2 దెబ్బలు కొట్టారు కదా? అవును. మాస్టర్ సైకిల్ గాలి తీసింది నువ్వే కదా? అవును. అందుకనే కదా నేను ఎండలో నిలబెట్టింది. అవును. చేతి మీద దెబ్బలు కొడితే ఆ వీప్ మీద వాతలేమిటి? అది నిన్న జరిగింది. ఇవి ఈ వేళ పుట్టిన దెబ్బలు. నీవు క్లాసుకు రాలేదు కదా, నువ్వు ఊరుకో. టీచర్ గారు చాలా మంచిదే, అలా కొట్టి ఉండవే. నీవేదో అబద్ధం చెప్తున్నావు. అమ్మా, వస్తున్నా నాయనా, వస్తున్నా. నా కడుగడుగున అడ్డు తగిలి నా కాంట్రాక్ట్ కొట్టేస్తాడా? చూస్తా, వాడంతు చూస్తా. ఈ రుద్రయ్య ఉరిమి చూస్తే మాడి మసైపోవలసింది ఎవడైనా. ఈడు పగబట్టిన కోడెత్రాచని త్వరలోనే తేలుస్తా. ఓరి నాయనో, ఓరి దేవుడో. నత్త బాధలు నత్తవి, పీత బాధలు పీతవి. నీకేమైంది? నాకా దేవుడా? అబ్బాయిని చూడు దేవుడా. దాని చేతులు మండిపోను, దాని చేతిలో చెత్త పుట్ట, దాని చేతిలో చిల్లు పుట్ట, దానికి మాయదార రోగం రాను. బంగారు లాంటి నా బిడ్డను గొడ్డును బాదినట్టు బాతుందా? ఎవతే అది? ఎవర్రా? ఇంకెవరుంటారు దేవుడా? వాడి క్లాస్ టీచర్ అన్నమాట. వద్దో మొర్రో అంటే ఆ బడిలో వేశారు. ఈ చదువులు మాకొద్దు నాయనో. ఈ దెబ్బలు చూడు దేవుడా. ఏం చేశావురా? నువ్వేం చేయకుండా ఎందుకలా కొడతారు చెప్పు. ఎందుకలా గది వేస్తావు? వణికిపోతుంటే పిచ్చి నాన్న. సరే, నువ్వు చెప్పు. ఎవరో పెన్ను కాజేసి వీడి బ్యాగులో వేసి మన వాడి మీద నిందలు వేశారట. పాడు మంద. మా నాయన్ని చూస్తే అందరూ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. నా పిల్లవాడిని అన్న వాళ్ళు నాశనం అయిపోతారు. తప్పెవరిదో తెలుసుకోకుండా ఇలా బాత్తారా? ఒరే రాము, ఏడవకు. రేపదయానే స్కూలుకు వెళ్దాం. తేలుస్తా ఆ టీచర్ అమ్మ సంగతి. చూపిస్తా ఈ రుద్రయ్య తడాక. ఆ బడే గడగడలాడాలి. అదిగోనన్నా హెచ్ఎం రూమ్ అదే. ఏమండి? ఏమండి? ఎవరు ఎవరు మీరు? ఎవరైతే మీకేం గాని
పిల్లల్ని మీ వద్దకు పంపించేది చదువు చెప్పడానికేనా, చావు బాధటానికా? నెమ్మదిగా మాట్లాడండి. రండి, కూర్చోండి. మీ మర్యాదల కోసమేం రాలేదు. దయచేసి కూర్చోండి. సావకాశంగా మాట్లాడుకుందాము. మీ పేరేమిటి? నా పేరుతో మీకు పనేమిటి గాని? రాము, రాము. హహహహహ. ఈ బాబు మా స్కూలే కదా. అసలు విషయం చెప్పకపోతే నాకెలా అర్థమవుతుంది? వాణ్ణి పంతులమ్మ కొట్టిందట. రాజా, రాజా, రాము క్లాస్ టీచర్ ఒకసారి రమ్మని చెప్పు. అట్లాగేనమ్మా. వారు ఊరకనే కొట్టి ఉండరు. అయితే మావాడే ఏడ్చాడంటారా? అసలు ఆమెను పిలిపించండి, తేల్చుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్ కమ్ ఇన్. అరుగో వారే రాము క్లాస్ టీచరు. రండి మేడం, వీరు రాము నాన్నగారు. ఓహో, ఈ మహాతల్లా. ఏమమ్మా పంతులమ్మ, మా వాణ్ణి బడికి పంపించింది చదువు చెప్పడానికా, చావు బాధ? మేమున్న చదువు చెప్పడానికే కాని అయితే మీ పిల్లవాడు తన బాధ్యతను మర్చి చెడుదారులు తొక్కితే మందలించక తప్పదు. అది మా విధి. ఏంటమ్మా మీ విధి? పిల్లలు మితిమీరి అల్లరి చేస్తే మీరు మాత్రం ఊరుకుంటారా? చూడండి, మీ వాడి ప్రవర్తన మితిమీరింది. మీకెన్నోసార్లు కబురు చేశాను, మీరు పట్టించుకోలేదు, బుద్ధి చెప్పలేదు. ఈ విధంగా నా బుద్ధి చెప్పడం? చూడమ్మా చూడు, ఎలా గొడ్డును బాదినట్టు బాదావో చూడు. ఇలా నేనెప్పుడూ కొట్టలేదే. నిన్ననే కదమ్మా కొట్టింది. కాదు, నిన్న ఆదివారం క్లాస్ కు మీ వాడు రాలేదు. మిగతా పిల్లలు కూడా అడిగి చూడండి. నేను దండించింది మొన్న. మీ వాడు తప్పు చేస్తే చేతి మీద 2 దెబ్బలు వేసి ఎండలో నిలబెట్టా, అంతే. ఇప్పుడు నిన్ను రోడ్డు మీద నిలబెడతా, నీ బతుకు బుజారికి ఇడుస్తా. మర్యాదగా మాట్లాడండి. ఏంటమ్మా నీకు మర్యాద? ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. ముందు బయటకు వెళ్ళండి. వెళ్తానమ్మా వెళ్తాను. నేను అసలే రౌడీని, మా బామ్మర్ది పెద్ద రౌడీ. అయినా వాడిదాకా ఎందుకులే, ఆడదాన్ని వాడిని ఊరుకుంటున్నా. ఈ వార్డుకు కాబోయే కౌన్సిలర్ని, నీ అంత చూస్తా. నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోపో. పోతానమ్మా పోతాను. ఇదిగో హెచ్ఎం గారు, ఈడు కటకటాల రుద్రయ్య. ఈ రుద్రయ్య రౌద్రమేదో రుచి చూపిస్తా. వస్తా, పదరా. ఏమిట్రా నువ్వు చూపించేది? స్కూల్ అని కూడా చూడకుండా నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందుకు నిన్ను జైల్లో పెట్టిస్తా. టీచర్ ప్లీజ్ కూల్ డౌన్. వారేదో అన్నారని మనం తొందరపడకూడదు. ఏంటండి తొందరపడేది? టీచర్ ని లెక్క చేయకుండా మాట్లాడుతుంటే చేతులు కట్టుకొని కూర్చోమంటారా? చూశారుగా, ఇది నిజమైన నిజాయితీ గల ఉపాధ్యాయుల బతుకు. విద్యాలయం ఓ దేవాలయంతో సమానం. పవిత్రమైన మనసుతో, సదుద్దేశంతో విద్యా బోధన చేస్తున్నాం. ఎన్నిసార్లు మందలించినా రాములో మార్పు రాకపోగా తోటి విద్యార్థులు కూడా చెడగొడుతున్నాడు. ఆ ప్రమాదం రాకుండా మీకెన్నోసార్లు రిపోర్ట్ చేశారు. అయినా పిల్లల మీద అయిష్టం, ద్వేషం మనకెందుకుంటాయండి? నో, అటువంటి ఆలోచనే మనకుండదు. ఒక విధంగా పిల్లల అభివృద్ధికి కన్నవారే అడ్డు తగులుతున్నారు. మనం చేసే ప్రతి మంచి పనిని తల్లిదండ్రులే అపార్థం చేసుకుంటే మనం చేసేదేముంది? మీ ఓర్పు, నేర్పు, నైజం, నిజాయితీ మాకు తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది. బాధపడకండి ప్లీజ్. రాము, ఏమిట్రా? ఇంట్లో ఎవరు లేరా? అందరూ ఊరెళ్లారు. ఇక మనకే రాజ్యం. రారా డాన్స్ చేద్దాం. వస్తవంటే పిల్ల వస్తవంటే కొండపల్లి జాతరకు. వస్తగాని మావా కొట్టకుండా తిట్టకుండా ఉంటావుగా. కొట్టకుండా తిట్టకుండా ఉంటా గాని నవ్వకుండా తుళ్ళకుండా ఉంటావుగా. నవ్వకుండా తుళ్ళకుండా ఉంటా గాని నవ్వేటి నా మోము ఊరుకోదు. నవ్వేటి నీ మోము ఊరుకోపోతే నా చేతిలోని చండ్రకల్లు చిందేస్తాది. చిందేస్తాదా? ఓ చిందేస్తాది. నీ చేతిలోన చండ్రకోలు చిందేస్తేను నే అమ్మగారింటికి గంతేస్తాను. గంతేస్తావా? ఓ గంతేస్తాను. నువ్వు అమ్మగారింటికి గంతేస్తేను నే కొట్టకుండా తిట్టకుండా లాక్కొస్తాను. లాక్కొస్తావా? ఓ లాక్కొస్తాను. నువ్వు కొట్టకుండా తిట్టకుండా లాక్కొస్తేను నే కూడైనా వండకుండా కూకుంటాను. కూకుంటావా? ఓ కూకుంటాను. నువ్వు కూడైనా వండకుండా కూకుంటేను నే కూలికైనా వెళ్లకుండా కూకుంటాను. కూకుంటావా? ఓ కూకుంటాను. నువ్వు కూలికైనా వెళ్లకుండా కూకుంటేను మనకు మాపిటేలకు తింటానికి బువ్వేడది. నిజమే. పంతాలు పట్టింపులు మానేద్దామోయ్, హాయిగా సంసారం సాగిద్దామోయ్.
చింతలేని కాపురమే శ్రీరంగమోయ్, సర్దుబాటులోనే ఉంది ఆనందమోయ్. రాము, ఆ డాన్స్ సరగానే నిన్న మీ నాన్న మా స్కూల్కి వెళ్లి టీచర్ గాని గొడవ చేశాడట. గొడవేమిట్రా? చెడుగుడు ఆడితేనో రెచ్చంగా ఊరుకున్నారా? గడగడ వణికిపోతూ హడలిపోయి శిలాగ్రహంలా నిలబడ్డారు. మనం ఎత్తు వేశామంటే పాచిక పారకుండా ఉండదు. అసలు నేను టీచర్ గారు కొట్టారా? కొట్టడమా గడ్డ గుడ్డ, ఓ దెబ్బ వేసి ఎండలో నుంచోబెట్టారు. బాబోయ్ బాబోయ్ అంటూ గంతులేసి ఏడ్చేశా. భయపడి వదిలేశారు. మరి ఆవిడ మీద వాతలేమిట్రా? అది నా కలరాత. రోజు తోటలో మామిడికాయలు కోస్తా కదా, రవి గాండి బయటుంచి నాకిష్టం వచ్చిన కాయలు కోసి విసిరేశా. గోడ దూకేనంతలోనే నా కర్మకాలి కావలి కాడికి దొరికిపోయా. ఆ తోటమాలి తోల్లేచేలా చేంతాడుతో చితకబాదాడు. అమ్మో, అదా సంగతి. మరేమనుకున్నావు? అది ఇటు తిప్పి వదిలే రాంబాణంలా గుచ్చుకుంది. ఏది ఏమైనా బడి గిడి కజ్జాంతానై. నేను ఆడిందే ఆట, వాడిందే పాట. అంతేనంటావా? అంతే. పేకాట ఆడదామా? రాదు, నాకు రాదురా. చి విధవా, నీకేమొచ్చురా? పోని మ్యాట్నీ షోకి వెళ్దామా? ప్రతిరోజు సినిమాకి వెళ్తావు, పోయిన వారం రవిగానే తీసుకెళ్తావు. అసలు డబ్బులు ఎక్కడిరా? అప్పుడప్పుడు మా నాన్న ఇస్తారు, లేదంటే మరో దారి చూస్తా. ఓ, మరోదారు అదేలా? నీకన్నీ అనుమానాలే. ఎవరితో చెప్పమాక. 10 రోజుల క్రిందట వరద బాధల సహాయార్థం తలా ఒక ఉండి ఇచ్చి వీలు వెమ్మడ పంపారు కదా. అవును, నేను కూడా వసూలు చేసి మాస్టర్కి ఇచ్చాను. నేను అలా ఇవ్వాల. పిన్నీస్తో పనిచేసి కొంత నొక్కేశా. ఓ అదా, మరి ఇప్పుడు అలా వచ్చాయి? ఓ అదే, మా నాన్న జోబులో నుంచి 50 రూపాయలు, మా అమ్మ బొట్టు పెట్టిలో నుంచి 10 రూపాయలు కొట్టేశా. మరి వాళ్ళకి తెలిస్తే? నా మీద అనుమానాలే వాళ్ళకి రావు. అప్పుడప్పుడు చిల్లర డబ్బులు కొట్టేసి, అమ్మా ఇక్కడ 10 రూపాయలు ఉన్నాయని మా అమ్మకిస్తా. నా నిజాయితీని చాటు చెబుతా. అమ్మో, నేను చూస్తుంటే భయం వేస్తుందిరా. భయపడకు, ఇది కాల్చు ధైర్యం వస్తుంది. వామ్మో, ఇదేమిట్రా? భయపడకూడదే. అప్పుడప్పుడు మా బాబు సిగరెట్ పెట్టెలో నుంచి ఒక్కొక్కటి నొక్కేస్తూ ఉంటా. పద, ఆ చెట్టు కింద కాల్చబడేసి సినిమాకి వెళ్దాం పద. అమ్మో, ఇది భయంకరమైన అరేస్తున్నారా? చిన్నపిల్లలు చూడదట, పెద్దవాళ్ళకి మాత్రమే బోర్డు పెట్టింది. ఓ చిమ్మా, బోర్డు మాత్రమే పెద్దలకి, లోపలంతా పిల్లలేరా. పద పద. మేడం మేడం నమస్తే మేడం. మీరా రుద్రయ్య గారు? మీ పని మీదే ఉన్నాము. రండి రండి, కూర్చోండి. పర్వాలేదు మేడం, మీతో కొద్దిగా మాట్లాడదామని. కూర్చోండి, తర్వాత మాట్లాడదాం. ఇదిగోండి, తీసుకోండి. ఇదేమిటి? ఇదా మీ వాడి ప్రవర్తనకు మెచ్చి ఇచ్చిన ప్రశంసా పత్రము. అంటే మీ వాడి టీసీ ఫామ్. మరెక్కడైనా మంచి స్కూల్లో చేర్పించండి. అమ్మా క్షమించండి. కేసు కట్టకుంటే ఇలా వచ్చారేమిటండి? అమ్మా, బుద్ధి గడ్డి తిని అలా వాగాను. ముఖ్యంగా మీరు క్షమించాలి. బడి మానిపించిన ఈ వారంలోనే మా వాడికి దొంగతనం, పేకాట, సినిమాలు అన్ని అలవాట్లు ఉన్నాయని కనిపెట్టాం. చదువు మానేసి పోకిరి వాళ్లతో తిరుగుతున్నాడు. గమనించి నేనే మందలించాను. బడిలో ఉన్న సమయమంతా మంచివాడిగా ఉండడం గమనించాను. మీరే వాడిని ఎలాగైనా దారిలో పెట్టాలి. సరే, మీ వాడి చెడు నడతకు ఫైన్ వేస్తున్నాం. చెల్లించాకే చేర్చుకుంటాం. మీ మాటే వింటాను. మీరేం చెప్తే అది చేస్తాను. కాబోయే కౌన్సిలర్ కదా, ఆ మాత్రం ఫైన్ కట్టలేరా? తినడానికి తిండి లేదు, మీసాలకు సంపంగి నూనెన్నట్లు వారలాగే అంటారులేమ్మా. అమ్మా, మీరు కాళ్ళు పట్టుకుంటాం అనరాని మాటలు ఎన్నో అన్నాం. క్షమించండి అమ్మా. వెర్రి గారావంతో కళ్ళు మూసుకుపోయి వాడు మామిడికాయలు తెచ్చినా ఏం తెచ్చినా ఇవి ఎక్కడివిరా అని నిలదీయకుండా చెడును ప్రోత్సహించాం. అసలు 70 రూపాయలు తెచ్చినప్పుడే ఆ తప్పును ఖండించినట్లయితే ఈ పిల్లవాడి భవిష్యత్తు బాగుపడేది. వాడు చేసిన తప్పులో సగభాగం నాది. తప్పైపోయింది, క్షమించండి అమ్మా. ఓరే వెధవా, నీ వల్లే కదరా మాకు స్కూలుకు చెడ్డ పేరు తెచ్చిపెట్టావు. నిన్ను క్షమించకూడదు. పోరా, ఇక మాకు కనిపించకూడదు. ఇంటి నుండి వెళ్లి అడుక్కు తిని చండాలుడా. మాకసలు పుట్టలేదనుకుంటా. ఆగమ్మా, తొందరపడకు. రుద్రయ్య గారు పని చేస్తారా? మీ ఇష్టం, ఏం చేయమన్నా చేస్తాను. క్రితం మీరు ప్రవర్తించిన తీరు తప్పు అని, రాము భవిష్యత్తు బాధ్యతను మాకప్పచెప్తున్నానని సవినయంగా వివరిస్తూ రాసివ్వండి. ఏం మేడం గారు? సరే, అలాగే రాసివ్వమనండి. చూడమ్మా, విద్యార్థికి మొదటి బడి తల్లి.
గాంధీజీని మహాత్ముడుగా మార్చింది ఆ తల్లే. అది గమనించు. నిజానికి మాకెందుకులే, మా జీతాలు మాకు రాకపోతాయా అని అశ్రద్ధగా అలక్ష్యం చేస్తే ఈ మార్పును చేపట్టేవారమే కాదు. ఓ వైద్యుని నిర్లక్ష్యం వల్ల రోగి మరణిస్తాడు. ఓ ఇంజనీర్ నిర్లక్ష్యం వల్ల కట్టడమే కూలిపోతుంది. ఒక న్యాయవాది నిర్లక్ష్యం వల్ల ఓ నిర్దోషి శిక్ష పడుతుంది. ఓ ఉపాధ్యాయ నిర్లక్ష్యం వల్ల ఓ తరమే నాశనం అవుతుంది. అది గమనించి నీతి, న్యాయం, ధర్మం మార్గంలో విద్యా బోధన చేస్తున్నా. టీచర్, మీ మీద అబద్ధాలు చెప్పాను, చాడీలు చెప్పాను, నన్ను క్షమించండి. మన్నాన్ని క్షమించండి టీచర్. విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీరింతవరకు శ్రీమతి పానీదేవి సోకల్ చంద్ జైన్ శారదా ప్రైమరీ ఎయిడెడ్ పాఠశాల కొత్తపేట తెనాలి వారు సమర్పించిన పరివర్తన నాటిక విన్నారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులు: రాము, మధునికేత్ మాగంటి, హెచ్ఎం, మద్దిపాటి ధ్రువణా శర్మ, టీచర్ చింతల చెరువు లక్ష్మీ గాయత్రి, జానకి, సాతులూరి భాగ్యలక్ష్మి, రుద్రయ్య, నందిపాముల తారక్ జోషి, సరోజ, చింతల చెరువు మేఘన, లచ్చమ్మ, పట్టెం భవాని, రఘు, చింతల చెరువు ముఖేష్ నంద. రచన నిర్వహణ ఎంవి రఘునాథరావు, హెచ్ఎం. సహకారం అందించిన వారు శ్రీమతి ఎం నాగలక్ష్మి, శ్రీమతి జె శశికళ, శ్రీ బొల్లిముంత కృష్ణ, శ్రీ టివి సుబ్రహ్మణ్యం, శ్రీ ఎన్ఎస్ ఆర్య ప్రసాద్, శ్రీ ఎం శ్రీనివాసరెడ్డి.